చిన్న పెద్ద ఫ్యామిలీ ఇంకా ముసలి వాళ్ళు ఏం తేడా లేకుండా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ అసలు చాలా నిజంగా చెప్పాల్సింది ఏంటంటే కాంతా సినిమా చూశాక ఈ సినిమాలో మళ్ళీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉండదేమో, రోల్ స్కోప్ తగ్గిపోద్దేమో అనుకున్నా. బట్ ఇందులో కూడా యాక్టింగ్ స్కోప్ అనేది భాగ్యశ్రీ గారికి చాలా బాగుండే. అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ దగ్గర రామ్కి భాగ్యశ్రీకి ఉండే కాన్వర్జేషన్ ఏదైతే ఉందో చాలా బాగా పండింది. డైలాగ్స్ అన్న పాటలు అయితే అసలు చూస్తూ ఉండిపోతాం. పాటలు నాకు ముందు నుంచి కూడా చిన్ని గుండెల సాంగ్ చాలా నచ్చింది. దాని తాలూకు స్క్రీన్ ప్లే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తానికి ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా తీశారు సినిమా, ఎక్కడ తగ్గలేదు. రామ్ గారికి కంబ్యాక్ అంటే స్కంద లాంటి మూవీ చూసాకైతే ఖచ్చితంగా కంబ్యాక్ అనే చెప్పాలి. ఎందుకు అంటే రామ్ గారు దానికి స్కంద ముందు వరకు చూస్తే స్క్రిప్ట్ సెలెక్షన్స్ బాగుండే, సినిమాలన్నీ కూడా బాగానే ఉండే, చూడొచ్చు. ఒక నేను శైలజ కానివ్వండి, లేకపోతే మన ఫ్రెండ్షిప్ మీద అదేంది సినిమా పేరు గుర్తురాట్లే టైంకి, ఉన్నది ఒకటే జిందగీ కానివ్వండి, ఈ సినిమాలన్నీ కూడా బాగానే నడిచాయి, బాగానే ఉంటాయి కూడా. మరి థియేటర్లో కలెక్షన్లు రాకపోవడం ఇక ఆబ్వియస్లీ ఫ్లాప్ అనేస్తారు జనాలు, ఓటీటీ జమానా కాబట్టి. బట్ యా, స్కంద లాంటి సినిమా తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇది రామ్ గారికి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆయన యాక్టింగ్, ఆయన డ్యాన్స్, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చూడగలుగుతారు. ఎస్పెషల్లీ రామ్ ఫ్యాన్స్ కూడా ఇంకా బాగా నచ్చుతుంది. ఉపేంద్ర గారి గురించి చెప్పాలన్నా అసలు ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ రాష్ట్రాలు రెండుగా విడిపోయి తెలంగాణ ఆంధ్ర అయిపోయింది. ఇప్పుడు టైటిల్ ఆంధ్ర కింగ్ పెట్టారు, కాంట్రవర్సీ అయితేమో అనుకున్నారు కానీ అవేం లేదన్నా. ఉపేంద్రని బట్టి మంచి పని చేశారు, ఎక్కడ ఏం కాంట్రవర్సీ కూడా రాకుండా. ఎందుకంటే ఉపేంద్రకి నాకు తెలిసినంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి హేటర్స్